సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ కేపీ. సో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఒక మంచి కంటెంట్ అయితే మీ ముందుకు రావడం జరిగిందనమాట. సో ఆ కంటెంట్ ఏంటి అనేది ఆ, మీరు ఆల్రెడీ తమ్నెయిల్ చూస్తున్నారు. సో తమ్నెయిల్ చూసిన ప్రకారం అయితే మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికైతే ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే ఇప్పుడే ఆ, మంచి కంటెంట్ తీద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సో కంటెంట్ గురించి మాట్లాడే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే దయచేసి 3 పాయింట్స్ అయితే నోటీస్ చేయండి. ఈ తమ్నెయిల్లో పెట్టిన దాని గురించి, వన్ మోర్ థింగ్, నేను ఈ వీడియోలో మాట్లాడుతున్న దాని గురించి ఇది ఎవ్వరికి సంబంధం లేదు, ఎవరిది ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరి పేర్లు తీయట్లేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు, ఎవరిని కించపరచలేదు. అసలు మనిషి అనే వాళ్ళ గురించే చాలా రేరు, ఎవరి గురించి మనం మాట్లాడలేదు ఈ వీడియోలో. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఇది కేవలం నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా, అంతవరకే. అంతేగాని దేనికి సంబంధించింది కాదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని కించపరచలేదు. అసలు సంబంధం లేని కంటెంట్. దయచేసి మీరు అంతా జెన్యున్ కంటెంట్గా అర్థం చేసుకుంటారని, ఎవరిని ఉద్దేశించి కాదని మీకు అర్థమవుతుందని చెప్పేసి ముందుగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో తమ్నెయిల్కి వెళ్ళిపోతే, తమ్నెయిల్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు. పరిశుద్ధ వివాహం. ఓకేనా? పరిశుద్ధ వివాహం ఎప్పుడు, ఎవరితో, ఎలా? రాంగ్ డెసిషన్స్ రైట్ అవుతాయా? వన్ మోర్ థింగ్, దేవుడు అద్భుతాలు చేసే రాత్రి. సో ఇక్కడ దేవుడు అనేది వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో ఇది దేవుడి గురించి మాట్లాడుతున్నట్టు కాదు. ఒకవేళ దేవుడు నిజంగా ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? లేకపోతే మనకై మన మనసులో దేవుడికి 100 చెప్పుకుంటాం కామన్గా, బయటికి చెప్పం, కానీ మన దేవుడికి మనం 100 షేర్ చేసుకుంటాం. అట్లా అని చెప్పేసి దేవుడు అనేవాడు ఒకరికి వ్యక్తికి సంబంధించిన మనిషి కాదు కాబట్టి, పూరా వరల్డ్కి, దునియాకి సంబంధించిన మనిషి కాబట్టి, పూరా జనతాకి సంబంధించిన మనిషి కాబట్టి, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుకోవచ్చు దేవుడి గురించి. అట్లా అని చెప్పి దేవుడిని తక్కువ చేసి మాట్లాడకూడదు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే, జస్ట్ దేవుడితో మనం చెప్పుకుంటే ఎలా ఉంటుంది, లేదా దేవుడు ఒకవేళ మనకు కనపడి మన బాధను అంగీకరించి మనతో చెప్తే ఎలా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడుతున్నా. అది. సో పరిశుద్ధ వివాహం అనేది ఉందని మీరైతే నమ్ముతున్నారా? బట్ నేనైతే నమ్మట్లేదు. అది యాజ్ ఇన్ మై చాయిస్. సో పరిశుద్ధ వివాహం ఉందని నువ్వు నమ్ముతున్నావు అని చెప్పేసి నువ్వు వివాహాన్ని తప్పుపడుతున్నావు అంటే, ఇది నా పెళ్ళికి సంబంధించింది, నా గురించి నేను మాట్లాడుతున్నాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, పెళ్లి గురించి మాట్లాడలేదు. ఇది కేవలం నా పెళ్లి గురించి నేను మాట్లాడుకుంటున్నా. అది నా ఇష్టపూర్వకంగా, ఎవరి పెళ్లి గురించి నేను మాట్లాడలేదు. నా పెళ్ళి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. అందుకే పరిశుద్ధ వివాహం అంటున్నాను. పరిశుద్ధ వివాహం నేను చేసుకోబోతున్నానంటే, నాకు పరిశుద్ధంగా ఉన్న పిల్ల దొరకాలి, లేదా పరిశుద్ధంగా ఉన్న అమ్మాయికి నేను పరిశుద్ధంగా ఉన్నానని అబ్బాయి దొరకాలి. అయితే నాకున్న ఈ కొద్ది గొప్ప నాలెడ్జ్, నాకున్న ఈ కొద్ది గొప్ప ఈ దీంట్లో నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఇక్కడ చాలా చూస్తూ ఉన్నాం కాబట్టి, జరుగుతూ ఉన్నాయి మన కళ్ళ ముందు. శరీరం ఒకరితో కాపురం చేస్తుంది, మనసు ఒకరితో కాపురం చేస్తుంది, మాటలు ఇంకొకరితో కాపురాలు చేస్తున్న రోజులు ఇది. నేను అందరిని ఉద్దేశించి మాట్లాడతాను, నాకు తెలిసింది చెప్తాను. సో ఈవెన్ దాంట్లో నేను కూడా ఉన్నా. నేను ఎందుకు దేవుని బిడ్డనని చెప్తలే కదా, దాంట్లో నేను కూడా ఉన్నా. అలాంటి రోజులు ఉన్నప్పుడు నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా పెళ్లి చేసుకుంటున్నా, ఇది నాది పరిశుద్ధ వివాహం అని నేను ఎలా చెప్పుకోగలుగుతా, ఎలా చేసుకోగలుగుతా నేను? అంటే ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, మాటలతో చేసే కాపురం, మనసుతో చేసే కాపురం, శరీరంతో చేసే కాపురానికి అవి 3 గనక నిక్కచ్చగా ఒక వ్యక్తి మీద మాత్రమే ఆధారపడగలిగితే, జీవితాంతం మరణం అంతవరకు అది పరిశుద్ధ వివాహం. ఏది? ఇప్పుడు ఇవన్నీ చెప్పినవి
ఇక్కడ క్లారిటీ కదా. ఒకవేళ లేదు, చేసుకునే అమ్మాయిని ఇప్పుడు నేను చేసుకునే అమ్మాయిని నేను అడగగలుగుతానా, నీది పరిశుద్ధ వివాహమేనా అని నేను ఆమెను అడగలుగుతానా? నేను అడగలేను. పోనీ ఆమె నన్ను అడగలుగుతుందా? అడగలేదు. నీ జీవితం బాగుంటుంది, నీ జీవితం ఈ పెళ్లి చేసుకుంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది, తిరిగే లేదు, అసలు నీకు ఇంకా అడ్డు అదుపు ఎవరు లేడు, నీది మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతావు నువ్వు పెళ్లి చేసుకుంటే అని మాటలు చెప్పి చేసుకోవాలనుకుంటున్నప్పుడు, మాటలు విని చేసుకోవాలనుకుంటున్నప్పుడు అది పరిశుద్ధ వివాహం ఎట్లయింది అంటే, నేను చెప్పబోతుంది ఏంటంటే, నాకు తెలిసి నేను కూడా ఈ కాలంలో పెళ్లి చేసుకోబోతున్నా కాబట్టి ఈ కాలంలో స్వచ్ఛమైన ప్రేమ అనేది చచ్చిపోయి సమాధికి వెళ్ళిపోయి చాలా రోజులైంది. 1% కూడా లేదు, 99% 9% కూడా అది సమాధిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు మీకు ఇక్కడ స్వచ్ఛమైన ప్రేమ, స్వచ్ఛమైన పెళ్లి, స్వచ్ఛమైన పరిశుద్ధమైన వివాహం ఎక్కడా లేదు. చాలామంది పరిశుద్ధ వివాహం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, మరి దేవుని ఎందుకు మధ్యలో లాగుతున్నాం అంటే, బేసికలీ నేను చేసుకోబోయే వివాహం అయితే పరిశుద్ధమైన వివాహమే. నేను ఇక్కడ జెండర్ గురించి జాతి గురించి మాట్లాడట్లేదు, ఓకేనా. నేను చేసుకోబోతే ఏదైతే పరిశుద్ధమైన వివాహమే. సో పరిశుద్ధమైన వివాహం చేసుకుంటున్నప్పుడు నేను మాటిస్తున్నా, నీకు మనసిస్తున్నా, నిన్ను మనవాడబోతున్నా, నీకు ప్రామిస్ చేస్తున్నా, ఏమని? జీవితాంతం నీతో నేను కలిసి ఉంటానని. వీడు గనక స్వచ్ఛమైన మనిషి అయి ఉండి, వీడు గనక ఇంతకుముందు ఏ పాపం చేయకుండా, వీడు గనక ఏం చేయకుండా, ఏమీ తెలియకుండా ఉన్నవాడైతే స్వచ్ఛమైన మనిషిని గనక చేసుకోగలుగుతున్నప్పుడు వాడు చెబితే దేవుడు అంగీకరిస్తాడో లేదో అన్నది సెకండరీ. వీడు మనసుకైతే అంగీకరించాలి కదా. వీడు లేదు, తప్పదు, నాకు కొంత వస్తుంది, లేదా నా వల్ల వేరే వాళ్ళకి, అది నన్ను చేసుకుంటున్న వాళ్ళకి కొంత వస్తుంది, సో ఇవి మొత్తం కలిస్తే జీవితం బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నువ్వు గనక చేసుకోగలిగితే ఇంకా దానికి ఎవడేం చేస్తాడు? మరి మధ్యలో దానికి పరిశుద్ధ వివాహం ఎందుకు, మధ్యలో ఇవన్నీ ఎందుకు చెప్పండి. అందుకని పరిశుద్ధమైన వివాహం అనేది చచ్చిపోయింది. ఇప్పుడు ఇక్కడ కేవలం మాటల మీద జరిగే వివాహాలు మాత్రమే లైవ్లో ఉన్నాయి. నేను ఇక్కడ వివాహం గురించి మాట్లాడలేదండి, నా వివాహం గురించి నేను మాట్లాడుతున్నాను. సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు గెట్ మ్యారీడ్ టు సమ్వన్. ఐఎమ్ ఆల్సో సెర్చింగ్ ఫర్ గర్ల్. ఓకే, సో స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన వివాహం, స్వచ్ఛమైన కుటుంబం అనేది చాలా రేరు. బై గాడ్ గ్రేసు అది ఎక్కడో అదృష్టం ఉన్నవాడికి దొరుకుతుంది తప్ప ఇంక చాలా మందికి తప్పట్లేదు. అది ఇక్కడ మాటలతో అందుకే జీవితాలన్నీ గడిచిపోతున్నాయి. అర్థమైందా? మరి ఎప్పుడు ఎవరితో ఎలా పరిశుద్ధమైన వివాహం, ఎప్పుడు ఎవరితో ఎలా అంటే ఒకటే. నాకు తెలిసి ఇప్పుడు పరిశుద్ధ వివాహం నువ్వు చేసుకోబోతున్నప్పుడు, పెళ్ళి అనేది నువ్వు చేసుకోబోతున్నప్పుడు అది పరిశుద్ధంగా ఉందా, ఎట్లా ఉందా అనేది సెకండ్ తీసి పక్కన పెడితే, నా గురించి మాట్లాడుతున్నా, పక్కన పెడితే, నీకు పాస్ట్ ఏదైతే ఉందో, లేదంటే పాస్ట్లో నువ్వేం తప్పులు చేస్తున్నావో, లేకపోతే నీ జీవితం ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిందో, నువ్వు ఎంత నాశనం అయిపోయావో, నువ్వు ఎంత మంచిగా ఉన్నావో, నువ్వు ఎంత చెడిపోయావో, ఎంత నాశనం అయిపోయావో, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావా లేవా అని అన్నీ తీసి పక్కన పెడితే, ఇక్కడ లైవ్లో ఏం జరుగుతుందంటే, వన్స్ పెళ్లి దగ్గరకు వచ్చిన రోజు, పరిశుద్ధమైన వివాహం నేను చేసుకోవాలనుకుంటున్న రోజు, నేను మారిపోతాను, నా గురించి దేవుడికి అంతా తెలుసు, దేవుడికి నేను నలుగురిలో చెప్పుకోపోయినా కానీ 4 గోడల మధ్య నేను కూర్చుని చెప్పుకున్నాను, దేవుడు నన్ను మార్చేస్తాడు, నేను మారిపోతాను, ఈ క్షణం ఈ మ్యారేజ్తో నా జీవితంలో పాస్ట్ అనేది లేదు, నా జీవితంలో ఇంతకుముందు నేను చేసినవన్నీ మర్చిపోతాను, నాకు ఇక్కడ నుంచి దేవుడు నాకు మరొక కొత్త జీవితాన్ని ప్రసాదించబోతున్నాడు, దేవుడే నడిపిస్తాడు నన్ను ఇక్కడ నుంచి అని చెప్పే కదా పరిశుద్ధ వివాహం చేసుకోబోతున్నా నేను. వాస్తవం, అది వాస్తవం, అది బేసిక్గా అయితే అది వాస్తవం. అంటే నాకు తెలిసి నేను చేసిన తప్పులన్నీ చూసిన దేవుడు, నా కష్టాలన్నీ చూసిన దేవుడు, నేను తప్పించి తరించి తహతలాడిపోయి తపనతో చేసినవన్నీ చూసిన దేవుడు
చివరికి నా తప్పులన్నీ క్షమించేసేసాయి, నేను జనవరి 1 రోజు వస్తా, లేదంటే ఏదో మంచి పెద్ద పండగకి వస్తా, ఒక కార్డు తీసుకుంటా, ఆ కార్డులో ఏదో ఒకటి రాసి ఉంటుంది, ఆ కార్డులో రాసి ఉన్నది దాని మీద నా జీవితం మీద ఆధారపడి ఉంటుంది అని అనుకుంటే ఎట్లా? అది ఆయనకి తెలియదు అంటావా నా గురించి? నేను పరిశుద్ధంగా చేసుకుంటున్నానా వివాహం లేదా అనేది తెలుసు. అక్కడ పరిశుద్ధంగా నువ్వు చేసుకుంటున్నావు అన్నప్పుడు దేవుడిని మార్చమని ఎందుకు అడుగుతున్నావు? దేవుడు తెలీదా పరిశుద్ధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే నేను దేవుడిని అని? దేవుడు అందరికి దేవుడు ఎట్టయితాడు? కాడు. నాకు తెలిసైతే కాడు. ఇప్పుడు నాకు దేవుడు కాదు ఆయన, ఎందుకంటే నేను మంచోని కాదు కాబట్టి, నేను ఉన్నది ఒప్పుకుంటున్నా కదా. నేను పరిశుద్ధంగా అయితే లేనబ్బా, నేను పెళ్లి చేసుకోబోతున్నా కాబట్టి, నేను కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి షేర్ చేసుకుంటున్నా తప్ప నేనేదో పరిశుద్ధంగా పెళ్లి చేసుకుంటున్నాను అనేది చెప్పట్లేదు. కాబట్టి ఈ పరిశుద్ధంగా చేసుకోవట్లేదు కాబట్టే దీన్ని ఒక కంటెంట్ బేస్ చేసుకుని మాట్లాడుకుందాం, మనం నాకున్నది నేను చెప్పుకుందాం, వినేవాళ్ళు వింటారో వినేవాళ్ళు వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్న వీడియో. కానీ ఇది కరెక్ట్గా మీరు నోటీస్ చేయగలిగితే మీకు అర్థమవలసిన భాషలో అయితే మీకు అర్థమైపోద్ది. అది వేరే విషయం, అది నేను చెప్పకూడదు. ఓకేనా? సో నాకు తెలిసి నేను చేసిన తప్పులన్నీ మనుషులనే కదా నేను మోసం చేసింది, దేవుణ్ణి కాదు కదా. మనుషులకు తెలియకుండా కదా తప్పు చేశాను, కానీ ఇప్పుడు మనుషులు లేరు కదా, దేవుడికి ఒక్కడే కదా తెలుసు. అందుకే దేవుడిని అడుగుతున్నా. ఆ దేవుడు కూడా లేకపోతే నేను దేవుడిని కూడా అడగను బేసిక్గా. మీకు అర్థమవుతుందా? చెప్తా, తుమ్ము వస్తుంది. ఇక నుంచి నేను మారిపోతాను దేవుడా, నేను మారిపోతాను దేవా, నన్ను మార్చేయండి. ఈ యొక్క పరిశుద్ధమైన వివాహం మీ చేతుల మీద, మీ 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 యొక్క పరిధిలో, నేను వేరే భాషలో మాట్లాడుతున్నాను మరి అక్కడంటే చెప్తే ఊరుకోరు మళ్ళీ, అది పెద్ద రచ్చ లేనిపోయింది. మీ యొక్క పరిధిలో, మీ యొక్క అండదండల కింద, మీ యొక్క ఆశీర్వాదం కింద నేను పరిశుద్ధంగా, నిప్పుగా, నిజాయితీగా, నమ్మకంగా నిన్ను ఓడించి నీకు అబద్ధం చెప్పి చేసుకోబోతున్న గొప్ప కార్యం ఇది, గొప్ప ఘనకార్యం ఇది. నన్ను మార్చేయండి దేవా ఈ దెబ్బతో. ఇక్కడ నుంచి నేను తప్పులు చేయను. ఇక్కడ నుంచి నాది మొత్తం జీవితం మొత్తం పరిశుద్ధంగా కొనసాగిపోవాలి. నేను ఇక్కడ నుంచి హ్యాపీగా ఉండాలి. నా జీవితం మొత్తం, నా కష్టాలన్నీ నీకు తెలుసు, నా బాధలన్నీ తెలుసు, నా తపన తెలుసు, నా ఆవేశం తెలుసు, నా వెనకేం జరిగింది తెలుసు, నేను 4 గోడల మధ్యన ఏం చేశాను తెలుసు, ఇక్కడ ఏ మనిషిని మోసం చేసి వచ్చానో నాకు తెలుసు, ఎంతమంది మనుషుల జీవితాలతో ఆడుకుని వచ్చానో నాకు తెలుసు. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి, ఇవన్నీ నేను 4 గోడల మధ్య చేశాను కాబట్టి, ఈరోజు నీకు నేను 100 మందిలో నీకు చెప్పి నీకు నీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని నేను నిర్భయంగా, నిక్కచ్చగా దేవుడి క్రమంలో, దేవుడి పక్షాన, దేవుడి యొక్క దీవెనలతో నేను చేసుకోబోతున్న గొప్ప కార్యం అని చెప్పేసి నేను దేవుణ్ణి కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోబోతున్నా. దట్స్ మై పాయింట్. ఓకేనా? అంటే కనిపించే మనిషినే కదా నేను మోసం చేస్తుంది, కనిపించని మనిషినే మోసం చేయలేదు. కనిపించింది ఎవరు ఇక్కడ? దేవుడు. అలాంటప్పుడు పరిశుద్ధ వివాహం ఎక్కడుంది? ఇక నీకు పెళ్లి చేయడానికి వచ్చిన మత పెద్దలైతే ఎవరైతే ఉన్నారో, లేదంటే నీ కుటుంబ పెద్దలైతే ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ నేను పరిశుద్ధంగా లేనప్పుడు నేను ఎందుకు పరిశుద్ధంగా ఎంతమందిలో ఇక్కడ పెళ్లి చేసుకోవాలి, ఎక్కడో రోడ్డు మీద చేసుకోవచ్చు కదా అని నేను మా ఇంట్లో చెప్పా. ఎందుకు మళ్ళీ దేవుని మోసం చేయడం తప్పు కదా అని నా ఉద్దేశం. సరే, నా గురించి నేను ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో చెప్తా. ఇది నడవాలి కాబట్టి నడిపిస్తా. కొంచెం కొద్దిసేపు చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇన్ని రోజులు కనిపించిన నాకు అవకాశం ఉన్న మనుషులందరినీ మనం మోసం చేసుకుంటా వచ్చేసి, ఈరోజు కనిపించని దేవుడి దగ్గరికి వెళ్ళి నేను నీ దేవుడి పక్షాన ఉంటాను, దేవుడు యొక్క భక్తితో నేను ముందుకెళ్ళిపోతాను, నన్ను నడిపిస్తారు, నాకు మంచి వివాహాన్ని అందజేస్తారు, నాకు మంచి భర్త వస్తాడు, లేదంటే నాకు మంచి భార్య వచ్చింది, ఓకేనా, తన యొక్క ఆశీర్వాదంతో, దేవుడి యొక్క కృపతో నేను మంచిగా యథావిచ్చిగా నేను మంచి క్రమంలో పోతాను అని ఎలా చెప్పగలుగుతున్నాం మనం అట్లా? సరే, నేను అంటే ఇవన్నీ నేను చేయడానికి గల కారణం ఏంటంటే, నాకున్న అనుభవంలో చెప్తున్నానప్ప, ఎవరిని ఉద్దేశించింది కాదు, తప్పుగా అనుకోవద్దు.
ఎవరు చూడడం లేదని చేసిన తప్పులు. ఏముందిలే బొంగు, ఈ రోజుల్లో అందరు లైట్ ఇవన్నీ కామన్ బేసిక్ థింగ్స్, ఇవన్నీ ఎన్ని పట్టించుకుంటా పోతే లోకమే నడవదు, మనకెందుకురా బాబు ఇవన్నీ. ఒక కామన్ మ్యాన్ లైఫ్లో ఇవన్నీ ఒక క్రమంలో జరుగుతుంటాయి అన్నమాట. ఇట్స్ టెంపరీ థింగ్స్, అవి వస్తుంటాయి పోతుంటాయి. ఓకేనా? ఎవరు చూడడం లేదు, ఎవరు తెలియదు, మనకే మనం చెప్తే కానీ తెలియదు, లేకపోతే అసలు ఎవరికి మనం గాలి కూడా తగలదు అని నిక్కచ్చగా చేసిన తప్పులన్నీ మర్చిపోయి చివరికి దేవుడి దగ్గరికి వచ్చేసి నెత్తిని చెయ్యి పెట్టగానే పరిశుద్ధంగా మారిపోయాను. నేను పరిశుద్ధమైన మనిషిని, నాకు ఇచ్చి పెళ్లి చేయండి, దేవుడు నా పాపాలన్నీ తొలగించేస్తాడు. సోమవారం మొత్తం ఆదివారం మొత్తం పాపం చేసి సోమవారం పొద్దున్నే అక్కడికి వెళ్ళిపోయి నా మీద చేయి పెట్టి నువ్వు పాపాలన్నీ చెరిపేసుకున్నావంటే పిచ్చోడా దేవుడు అని అడగాలనుకున్నాను. నేను దేవుడిని అంటలేదు, నా మనసులో మాట దేవుడిని అడగాలనుకుంటున్నాను. 25 సంవత్సరాలు లేదంటే 23 సంవత్సరాలు లేదంటే 22 సంవత్సరాలు నా ఇష్టం వచ్చినట్టు నేను విర్రవీగి తిరిగి దావం తీర్చుకొని అన్నీ చేసుకొని గింజాలు అన్నీ చేసుకొని నా తపన, నా తాపం, నా ద్రోహం అన్నీ చేసుకుంటూ వచ్చి 26వ సంవత్సరంలో నేను నిక్కచ్చగా నా మీద దేవుడు చేయంగానే, నేను ఒక పరిశుద్ధమైన దాని మీద చేయంగానే అన్నీ నేను మారిపోయి మంచి మనిషిగా పెళ్లి చేసుకొని అంటానంటే ఏది ఎంతవరకు కరెక్ట్? అది పరిశుద్ధ వివాహం ఎట్లయిద్ది? కాదు కదా. పరిశుద్ధ వివాహం అనేది నా లైఫ్లో కదా, నాకు తెలిసి ఎవరి లైఫ్లో లేదు అని నా ఫీలింగు. నా లైఫ్లో అయితే 110% లేదు. అది ఇంతవరకు అయితే మీకు అర్థమైపోయింది. ఇక నా గురించి మాట్లాడతా. సో ఇక్కడ నుంచి నా గురించి మాట్లాడతా. ఒకవేళ ఇవన్నీ తీసేసేయండి, పరిశుద్ధ వివాహం జరిగిపోయింది. పరిశుద్ధ వివాహం అనేది జరిగిపోయినప్పుడు నేనేం చేస్తా? నా దగ్గర 100 ఉన్నాయి తప్పులు, నా దగ్గర 100 తప్పులు ఉన్నాయి కాబట్టి నేను ఏమీ తెలియని అమాయకురాలిని, లేదంటే మతిస్థిమితం కొద్దో గొప్ప ఉండి బతుకుదెరువు కోసం బతుకుతున్న మనిషిని నేను చేసుకుని తనని నేను బానిసలాగా మార్చేసి, ఇది మామూలుగా అయితే నేను అందరిలాగా ఉద్దేశం చెప్పగలుగుతా, కానీ అందరిని ఎందుకు దీంట్లో లాగడం అని చెప్పేసి నా గురించి నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ నాట్ ఇన్సల్టింగ్ ఎనీవన్. ఓకే, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, ఎడ్యుకేషనల్ పర్పస్, దట్స్ ఇట్. ఓకే, డోంట్ థింక్ నెగిటివ్ వే. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. అది నాకు తెలిసి నేను ఇన్ని తప్పులు చేసి వచ్చాను కాబట్టి, నాకన్నా కొద్దిగా ఇంటెలిజెంటో, నాకన్నా కొద్దిగా ఉన్న అమ్మాయిని నేను చేసుకుంటే నాకున్న ఈ తప్పులన్నీ క్వశ్చన్స్ అయిపోయింది. పరిశుద్ధ వివాహం అయిపోయింది. దేవుని నేను మోసం చేశాను, దేవుని మోసం చేసి నేను పెళ్లి చేసుకున్నా. మరి అందుకే నేను తమ్నెయిల్లో పెట్టింది అక్కడ, రాంగ్ డెసిషన్స్ రైట్ అవుతాయా? ఇక రాంగ్ డెసిషన్ ఏంటి? అబద్ధం చెప్పి నన్ను నేను మోసం చేసుకునేది కాక, దేవుడికి క్షమంలో దేవుడికి అబద్ధం చెప్పి దేవుని కూడా తప్పుగా చూపించుకొని దేవుడిని కూడా మోసం చేస్తా. అక్కడ దేవుడు మోసపోవట్లేదండి. దేవుడు ఎందుకు మోసపోతాడు? మోసం చేస్తున్నా నేను నా అవసరం కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టోరీ నా అవసరం కోసం దేవుడిని మోసం చేసుకుంటా నేను చేసుకోవాల పిల్లి. అది రాంగ్ డిసిషన్స్ రైట్ అవుతాయా అనేది అదే. నేను రాంగ్ డిసిషన్ ఆల్రెడీ చేసేసా. చెప్పుడు మాటలు విన్నా, వాళ్ళు చెప్పిన వీళ్ళు చెప్పిన, ఇంత కట్నం వస్తుందిరా, ఎట్లా ఎదుగుతావురా, అరే మంచి ఇది ఉంటుందిరా అది ఉంటుందిరా అని చెప్తే చేసుకున్నాను అనుకోండి, అది రాంగ్ డిసిషన్. మరి అది రైట్ చేయాలిగా. నేను రైట్ అవుతాయా అని పెట్టింది అందుకే. రైట్ ఎట్లా అయింది చెప్తా. నేను ఒక మతిస్థిమితం లేని ఆమెనో, లేకపోతే ఈ కొద్దో గొప్ప తెలిసిన బయట ప్రపంచం తెలిసిన వాళ్ళని కనుక నేను చేసుకుంటే తనకి నేను యజమాని. సో తనని అప్పుడు నేను ఎలా ట్రీట్ చేయాలి? నీకేమీ తెలియదు, నువ్వు నోరు మూసుకుని ఉండు, నేను చెప్పింది విను, అంతవరకు. ఒకవేళ నా పొజిషన్లో ఒక అమ్మాయి ఉంది అనుకోండి, నా పొజిషన్లో ఒక అమ్మాయి ఉండి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి అబ్బాయిని ఏం చేస్తుంది? ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని బానిసగా మార్చుకుంటుంది. ఇక నేను అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, జస్ట్ స్టోరీ. కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు.
ఎందుకంటే మరి రాంగ్ డెసిషన్ కదా తీసుకుంది. రాంగ్ డెసిషన్ తీసుకుంది ఎందుకు అంటే మీరు మరి చేసిన తప్పులన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఈ రాంగ్ డెసిషన్స్ రైట్ అవ్వాలి అంటే ఆ ఉన్నవాడికి యజమానిగా అవ్వాలి, లేదంటే ఆ ఉన్న అతనికి రాణిలాగా అవ్వాలి. రాణిగా అయితే వచ్చినోడు ఉన్నోడు బానిస. ఆడు ఓన్లీ ఆ ఇంటి వరకే బానిస, మళ్ళీ రోడ్డు మీదకి వస్తే టైగరే. అదే నాకేమో గుర్తొస్తుంది, అది తీసేసాడు నా సెకండరీ. బయటకు వస్తాడా లోపల ఉంటాడా అనే సెకండరీలే, కానీ అది నేను చెప్పాను. సో మరి ఇక్కడ రాంగ్ డెసిషన్స్ రైట్ అవుతాయా? అవ్వవు కదా. అవ్వనప్పుడు మరి ఏమైంది? అందుకే నేను పెట్టా, దేవుడికి వ్యతిరేకమైన పెళ్లి పెటాకులేనా అని. దేవుడికి వ్యతిరేకమైన పెళ్లి ఎక్కడ జరిగింది? నువ్వు తప్పు చేసావు, తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకొని నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను మారిపోతాను, నేను మారిపోయాను, నీకు మాట ఇస్తున్నా, నా శాసనం నీకు నేను మాట ఇస్తున్నా, మనసిస్తున్నా, మనవాడబోతున్నా, జీవితాంతం నీతోనే ఉంటాని ఆపద్దని చెప్పి మరి దేవుడి సమక్షంలో నేను చేసుకుంటున్న ఆబద్ధపు పరిశుద్ధ వివాహం. అక్కడ రాంగ్ డెసిషన్స్ రైట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అనేది మీరు ఇప్పుడు ఆల్రెడీ చూశారు. అవ్వలేదు కాబట్టి తర్వాత ఎన్ని కాంప్లికేషన్స్ యాడ్ అవుతాయి? మాట వస్తుంది, నువ్వు ఇంతకుముందు ఎలా ఉన్నావో అని వస్తుంది, ఇంతకుముందు ఎన్ని చేసావు కాబట్టి ఇన్ని దాచిపెట్టుకుని ఇట్లా మాట్లాడుతున్నావు అని వస్తాయి. సో ఈ కాంప్లికేషన్స్ అన్ని రెగ్యులర్గా వచ్చాయి అబ్బా, ఇవన్నీ నేను చెప్తే బాగోదు. సో ఇక్కడ రాంగ్ డెసిషన్స్ రైట్ అయిందా? ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. అవదన్న విషయం మీకు తెలుసు. ఈ వీడియో చూసినంత ఇంకా క్లారిటీగా అర్థమైపోయింది. అందుకే తమ్ముళ్ళు క్లియర్ పెట్టారు, రాంగ్ డెసిషన్స్ రైట్ అవుతాయంటే అవ్వవు. అది మరి రాంగ్ డెసిషన్స్ రైట్ అవ్వనప్పుడు మరి దేవునికి వ్యతిరేకంగా చేసుకున్న పెళ్లి మరి పెటాకులేగా. తర్వాత పంచాయతీలు అయితే, తర్వాత వస్తుంటారు సెటిల్మెంట్లు, కూర్చోటాలు, డిబేట్లు, ఇచ్చిపుచ్చుకుంటాలు కొన్ని ఉంటాయి. ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది, ఇచ్చే నీ మనసు. ఆడ మనసు ఇచ్చేసారు, మనవాడు ఇచ్చేసారు, మాట ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. ఇచ్చిపుచ్చుకోవాల్సినవి ఉంటాయి కొన్ని. ఎంత జరిగిన తర్వాత మరి దేవుని క్షమలో చేసుకున్న పెళ్లి పెటాకులే కాబట్టి, అది వ్యతిరేకమే కాబట్టి, వ్యతిరేకంగా ఉన్నాయి అన్నప్పుడు ఏమైందంటే, ఎప్పుడైనా కొడుకోండి బేసి అంటే ఏంటి? వ్యతిరేకం. సో వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఒకటి మనల్ని వాళ్ళలో మార్చుకోవాలంటే మనం కొద్ది గొప్ప ఇవ్వాలి, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి కొద్ది గొప్ప తీసుకోవాలి. సో అదంతా సెకండరీ, అదంతా ఆ క్షమంలో ఆ టైంకి అన్నీ నడిచిపోతుంటాయి, అదంతా కామను. మరి ఇక్కడ ఇంకోటి పెట్టావు కదా భయ్యా, దేవుడు చేసే అద్భుతాల రాత్రి. మరి దానికి ఏంటి అసలు, అది ఎందుకు వచ్చింది అక్కడికంటే నేను ఇప్పుడు క్లారిటీ చెప్తాను. ఒక్కవేళ దేవుడు చేసే అద్భుతాల రాత్రి ఏంటంటే, నువ్వు ఏ తప్పు చేయకుండా నువ్వు నిక్కచ్చగా తల్లిదండ్రుల క్రమంలో తల్లిదండ్రుల పక్షాన దేవుడిని నమ్ముకొని దేవుడి యొక్క భక్తితో నువ్వు ఉండి, ఆయన మంచో చెడు అసలు దేవుడు ఉన్నాడో లేదో అని తీసి పక్కన పెట్టేసి, నీ శారీరకంగా నీ మానసికంగా నువ్వు ఒక మనిషిలాగా పరిశుద్ధంగా నువ్వు గనక నమ్ముకున్న వాటి మీద నిలబడిగలగా నువ్వు చేసుకున్నప్పుడు, అవతల మనిషి కూడా పరిశుద్ధంగా ఉన్న మనిషిని నువ్వు ఎంచుకొని నువ్వు దేవుడి సమక్షంలో నువ్వు చేసుకుంటున్నప్పుడు, తను అమ్మాయికి అబ్బాయి రాజు అవుతాడు, రాజుకి అమ్మాయి రాణి అయింది. సో ఇక్కడ కాంప్లికేషన్స్ అనేవి రేరు, ఏదో స్మాల్ థింగ్స్ వస్తుంటాయి. సో అక్కడ అలాంటి వాళ్ళకి దేవుడు చేసే అద్భుతాల రాత్రే ఈ పరిశుద్ధ వివాహం యొక్క గొప్ప కార్యానికి జరిగే ప్రక్రియ. ఇంకా అది కొంచెం లోపలికి వెళ్తే బాగోదు, అందుకే అక్కడ ఆపేసాం. ఓకేనా? సో ఇక్కడ నుంచి లైఫ్ పీస్ఫుల్గా వెళ్ళిపోయిద్దబ్బా. నేను ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా నేను చేసుకోవడానికి సిద్ధపడుతున్నాను అంటే, 4 మాటలు విని, నలుగురు చెప్పేది విని, నేను నా మనస్సాక్షి చంపుకొని నీ తప్పు అని తెలిసినా కూడా అందరు చేస్తున్నారులే, తప్పేముంది బోంచు, లోకమే సరిగ్గా లేదు, మనం ఉంటే ఏంటి, మనతో ఉంటే ఏంటి అని అనుకుంటే ఒక్కటే, అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వు కావాలి అనుకుంటే అవుతుంది, నువ్వు వద్దు అనుకుంటే అవ్వదు. దానికి దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే, పెళ్లి చేసుకుంటా, పరిశుద్ధంగానే చేసుకోవాలనుకుంటున్నా, కానీ దేవుడి సమక్షంలో నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నాకై నేను దేవుడిని మోసం చేయాలనుకోవట్లేదు.
ఉన్న ఈ యొక్క చిన్ననాటి జీవితంలో దేవుడికి అన్ని అబద్ధాలు చెప్పి దేవుడిని అంత పిచ్చోని చేయడానికి, దేవుడు పిచ్చోడు కాదు, దేవుని మోసం చేసి నేను వేరే వాళ్ళని చేసుకున్నంత మాత్రం నేను గొప్పవాడిని కాదు. కాబట్టి దేవుడికి వ్యతిరేకమైన పెళ్ళి ఈ రోజుకి కరెక్ట్ అవ్వచ్చేమో తెలియదు, కానీ అది ఏదో ఒక రోజుకి ఏదో ఒక నాటికి అబ్బా అంతా జరిగిపోయిందే, చేయాల్సిన రోజు చేయలేదే, చెప్పాలనుకున్నప్పుడు చెప్పుకోలేకపోయానే, దేవుడు విన్నాడో లేదో తెలియదే, దేవుడికి చెప్పున్నాను కదా అని చెప్పి నువ్వు వారానికి 10 సార్లు పోయి కూర్చొని చప్పట్లు కొట్టినంత మాత్రాన దేవుడు తప్పులు ఒప్పులు చెయ్యడు అనేది నేను మనస్ఫూర్తిగా నమ్మే అంశం. ఓకేనా? నాకు తెలిసి పరిశుద్ధ వివాహం అనేది రైలు ప్రయాణం లాంటిది. ఏది నువ్వు మాయమాటలు చెప్పి చేసుకుంటే. రైలు ఎక్కేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. రైలు ఎక్కేటప్పుడు అంటే ఇక్కడ రైలు ఏంటిది? పెళ్ళి చేసుకుంటున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. పెళ్ళికి రైలు జర్నీ ఇంకా బాగుంటుంది. 6 months అయి ఉండొచ్చు, 3 months అయి ఉండొచ్చు, 3 years అయి ఉండొచ్చు. ఇన్ ఫ్యూచర్ వీ డోంట్ నో, అది ఎన్ని సంవత్సరాలైనా అయి ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ ప్రక్రియ మొత్తం తెలిసిపోయిన తర్వాత రైలు ఒక చోట ఆగిపోయింది. తన యొక్క గమ్యస్థానం వచ్చిన టైంకి ఆ రైలు ఆగిపోయిన రోజు రైలు మీద విరక్తి పడుతుంది ఫస్ట్. తర్వాత ఈ చెప్పిన నలుగురు మీద విరక్తి పడుతుంది. తర్వాత ఇక రైలు ఎవరో చేసుకున్న మనుషులు ఎవరో చేసిన వాళ్ళు. సో ఇక్కడ దేవుడి గురించి నువ్వు అప్పుడు దేవుడు గుర్తురాడు. ఇక ఏముందిలే, ఇంక మొత్తం నాకై నేను చేసుకున్నప్పుడు ఇంక దేవుడు ఏం చేస్తాడు? మొత్తం నేను చేసిందే కదా, నేను తెలుసుకుంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధ వివాహం అనేది దేవుడిని అడ్డం పెట్టుకోవడానికి తప్ప దీంట్లో దేవుడికి ఎటువంటి సంబంధం లేదు. దేవుడు ఏది చూడడు, దేవుడు ఏది చేయడు. దయచేసి నోటీస్ చేయాల్సిన పాయింట్. కాబట్టి మిమ్మల్ని మీరు నన్ను నేను మోసం చేసుకోవడం కన్నా కూడా మోసం చేసుకుంటాను అనుకుంటున్నప్పుడు నలుగురిలో బయట రోడ్డు మీద చేసుకుంటే పోతుంది. దానికి ఆయన సమక్షంలో చేసుకోవడం అనేది తప్పని నా ఫీలింగ్. మీ మిగతాల గురించి మీ ఇష్టం, అదంతా నాకే తెలియదు, నేనైతే చేసుకోవట్లేదు. సో పరిశుద్ధ వివాహం అనేది నాకు తెలిసి 99.9% అయితే లేదు. ఇట్స్ ఫేక్. అందరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నా గురించి నేను మాట్లాడుతున్నాను. అందరిని అనట్లేదు. ఎవరు ఎట్టైనా చేసుకొని మనకు అనవసరం. నేను చేసుకోబోయే వివాహం అయితే ఫేక్. పరిశుద్ధంగా ఒకవేళ చేసుకుంటే బట్ నేను చేసుకోను. అది ఏదైనా సరే మనం ఒక మనిషిని మోసం చేస్తున్నప్పుడు కానీ, ఆ మనిషిని మన జీవితంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తున్నా కానీ, ఆ మనిషి యొక్క తారతమ్యాలు తెలుసుకొని, తప్పు ఒప్పులు తెలుసుకొని, తనతో మనం ట్రావెలింగ్ చేసిన తర్వాత తనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈచ్ అదర్ డిస్కస్ చేసుకొని, ఒకళ్ళ తప్పులు ఒకళ్ళు తెలుసుకొని, అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయ్యగలిగితే దేవుడి క్షమంలో జరిగినా, దేవుడి సమక్షంలో జరగపోయినా సరే ఇట్స్ ఎ పీస్ఫుల్ లైఫ్. కొద్ది రోజులు ఉంటుందా, కొన్ని సంవత్సరాలు ఉంటుందా, తర్వాత ఎండ్ అయిపోతుందా అనేది మనం చెప్పలేము. కాబట్టి అది మన చేతుల్లో లేదు. కాబట్టి అదంతా మన మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి అది మీ ఇష్టం అది. సో నేను ఇక్కడ చెప్పాలనుకుంటే thumbnail ప్రకారం అయితే పరిశుద్ధమైన వివాహం ఎప్పుడు, ఎవరు, ఎలా, ఎవరితో, ఎప్పుడు, ఎలా, ఎవరితో అనేది నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఎప్పుడు అనేది ఏంటంటే మనకి ఒక మనిషి మనల్ని నచ్చి వచ్చిన రోజు, ఆ మనిషికి మనం ఏంటో అనేది నెక్కచ్చగా చెప్పిన రోజు, ఆ మనిషి తనకు అన్నీ ఓకే అయినా పర్లేదు, నేను మార్చుకోపోయినా తప్పదు, ఇక నాకు కావాలనుకుంటున్నప్పుడు చేసుకుంటున్నప్పుడు ఎవరితో, అది అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అయినా అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ తప్పులు చెప్పుకొని అప్పటికి కాంప్రమైజ్ అయ్యి చేసుకోగలిగి నేను ఇంతే జీవితం అనుకుంటే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతులారా నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా చేయలేడు. కాబట్టి దట్ ఈస్ అప్ టు దే చాయిస్, వాళ్ళ చాయిస్. అది మనకు సంబంధం లేని విషయం. అది కూడా నా చాయిస్, నాకే నేను చేసుకుంటున్నాను కాబట్టి. ఓకేనా? ఎప్పుడు, ఎలా అనేది ఇక అది నీ కుటుంబ సభ్యులు నిర్ణయించవచ్చు, నువ్వు నిర్ణయించుకోవచ్చు, దేవుడు నిర్ణయిస్తాడు అనేది. దేవుడు అనేది లేదు అసలు. దేవుడు మంచి చూస్తాడో చెడు చూస్తాడు. దేవుడికి నువ్వు చేసేటప్పుడు మంచి చెప్పు, చేయనప్పుడు చెడు చెప్పు. నువ్వు చేసేటప్పుడు దేవుడా నేను ఇతనితోనే కలుసుకుంటాను, ఇతనే నాకు కావాలనుకుని మొత్తం చేస్తాను.
బట్ ఎండ్ ఆఫ్ ది డే, దేవుడా నేను తప్పు చేసి వచ్చాను, నన్ను క్షమించు. నువ్వు చేసే ముందు తప్పని చెప్పలేదు. నువ్వు పెళ్లి చేసుకునే ముందు, నువ్వు తప్పు చేసే ముందు దేవుడికి, నేను తప్పు చేస్తున్నా దేవుడా, రేపు నేను వేరే అతన్ని చేసుకోబోతున్నా, అప్పుడు నేను చేసిన తప్పులన్నీ మర్చిపోయి అతనితో మంచి జీవితం ప్రసాదించు అని దేవుడు చెప్పి చేస్తున్నావు. తప్పు చేయట్లేదు. అది నేనైనా అమ్మాయినా అవ్వచ్చు, అబ్బాయినా అవ్వచ్చు. సో తప్పుడు చేసేటప్పుడు దేవుడు చెప్పి చేయట్లేదు కాబట్టి ఆ రోజు దేవుడికి ఏమని చెప్తున్నావు, నేను ఇతనితోనే కలిసి ఉంటా, నేను ఈమెతోనే కలిసి ఉంటా, ఈమె నా జీవితం, ఇతనే నా జీవితం అని చెప్పి చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు ఎందుకు వస్తాడు మధ్యలోకి? దేవుడు రాడు. చేసినన్ని చేసిన తర్వాత నేను సోమవారం వచ్చి నేను దేవుడి దగ్గరికి పోతా, సోమవారం వచ్చి నేను కూర్చుంటా, నేను సోమవారం వచ్చి నెత్తిని చేపెట్టి మాట్లాడుకుంటానంటే చల్లదు అని నా ఒపీనియన్ అమ్మా. ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. దేవుడు అనేవాడు అందరూ ఉన్నాడు, లేడా, ఉన్నాడో లేదో అంత సెకండరీ. దేవుడి గురించి మనం మాట్లాడకూడదు. అసలు దేవుడి గురించి ఎగ్జాంపుల్ చెప్పినాను అంతే, నాకు తెలిసి నేను చేసుకోబోయే వివాహం పరిశుద్ధమైందంటే, నేను పరిశుద్ధంగా నేను లేను కాబట్టి నేను నిక్కచ్చగా నా తల్లిదండ్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకుంటా, దేవునికి సమక్షంలో నేను పెళ్లి చేసుకోను. ఎందుకంటే నేను తప్పు చేస్తున్నా కాబట్టి. తప్పు ఎందుకు చేస్తున్నావు? మరి కొన్ని సందర్భాల్లో అది సెట్ అవ్వలేనప్పుడు మూవ్ ఆన్ అవ్వాలి. అట్లని చెప్పి లైఫ్ వేస్ట్ చేసుకోం కదా అంటే, చేసుకోమని నేను చెప్పట్లేదు, లైఫ్ వేస్ట్ చేసుకోమని ఎవరు చెప్పరు. కానీ వచ్చే మనిషికి మనలో ఉన్న లోపాలు, మనం చేసిన తప్పులు కనుక చెప్పుకొని వాళ్ళని అర్థం చేసుకునే విధానంగా వాళ్ళు అర్థం చేసుకోగలిగితే ఇట్స్ పాజిటివ్. నేనైనా అంతే, వచ్చే అమ్మాయికి సో ప్రాబ్లమ్స్ పాస్ట్ ఉన్నాయమ్మా, సో జరిగింది, సో దాని అంతా నువ్వు అగ్రి అయితే వీల్ ఫార్వర్డ్ మూవ్ ఆన్, ముందుకు వెళ్ళిపోదాం. లేదంటే వీల్ డ్రాప్ ఇట్, నో ప్రాబ్లం, ఇక్కడితో క్రాస్ అయిపోద్ది, ఇంత అయిపోద్ది అని చెప్పేసి వదిలేసుకోవాలి. లేదు, నువ్వు ఎప్పుడైతే అబద్ధాలు చెప్పి నేను నిప్పు, నన్ను ముట్టుకుంటే కాలిపోతావు, తర్వాత నువ్వు ఆర్పుకుంటావో వెలిగించుకుంటావో నీ ఇష్టం అని చెప్పి మనం చేసుకుంటే దాని గురించి మాట్లాడి. సో నేను తప్పు చేసేటప్పుడైతే దేవుని అడగలేదు, నేను ఒప్పు చేసేటప్పుడు దేవుని అడగలేదు, నేను తిరిగేటప్పుడు దేవుడి చెప్పలేదు. నేను ఇవన్నీ చేయకుండా ఎండ్ ఆఫ్ ది డే తల్లిదండ్రులు ఎవరినో తీసుకొచ్చి ఎవరి దగ్గర కూర్చోబెట్టి నువ్వు పరిశుద్ధంగా వివాహం చేసుకో అంటే అది తప్పు. ఇక్కడ ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నా గురించి నేను చెప్తున్నా. కాబట్టి తప్పు చేస్తున్నా కాబట్టి 40 మందిలో అవసరం లేదురా నాయన, నలుగురిలో చేసుకుంటాం చాలు. ఇప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 4 గోడల మధ్య చేసిన తప్పు నలుగురిలోకి ఏదో ఒక రోజు వచ్చిద్ది, అది పక్కా. అదే చెప్తున్నా, దేవుడిని కూడా నువ్వు నమ్మించి మోసం చేసి దానికి ఒక పరిశుద్ధమైన ప్రేమ లేదా పరిశుద్ధమైన వివాహం అని పేరు పెట్టి దేవుడిని కూడా నువ్వు మోసం చేయాలని కనుక చూస్తే, ఒకవేళ ఆయన ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా దాని తగ్గ ప్రతిఫలం మనకంటూ ఒక డే ఉంటుంది. మనం పాపం పండిన వేళ అని ఊరకల్లా, ఆ పాపాలు పండిన రోజు వచ్చిన రోజు అది ఏదో ఒక రోజున ఏదో ఒక చోట పగలాల్సిన కాయ పగిలిపోద్ది, ఉండాల్సిన కాయ ఉండిపోద్ది. అదంతా ఎవరుంటే ఉంటారో, పోయి ఉంటే పోతుంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు, పైన ఎవరుంటే వాళ్ళు. ఓకేనా? సో అది ఫ్రెండ్స్, పరిశుద్ధమైన వివాహం అనేది అయితే లేదు. దయచేసి ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడలేదు, ఎవరి పేర్లు తీయలేదు, ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు, ఎవరిని తక్కువ చేసి చూడలేదు, ఎవరిని తప్పుగా మాట్లాడలేదు. వన్ మోర్ థింగ్, ఇది కేవలం కల్పితం మాత్రమే. ఇది నాకు జరిగింది, నేను చేసుకోబోతున్నా, దాన్ని మీకు అర్థం అవ్వాలి, నా ఛానల్ కాబట్టి నేను ఏదో చెప్తున్నా అంతవరకే. కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరి పేర్లు తీయలేదు, ఎవరికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీరు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, లేదు అంటే ప్లీజ్ ఇగ్నోర్, పట్టించుకోవద్దు. ఓకేనా? ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఓపిక నా వీడియో చూసినందుకు. ఐ విల్ టచ్ విత్ నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్, బై బై.